జాతక చక్ర విశ్లేషణ. మనం చాలా రోజుల నుంచి నంబర్ ఆఫ్ చార్ట్స్‌ని అనలైజ్ చేసుకున్నాము. మనము వేదిక్, వెస్టర్న్, కేపీ ఇలా వాడి రకరకాలుగా అనలైజ్ చేసుకున్నాం. కాతే కొంచెం అన్‌స్ట్రక్చరల్‌గా ఉన్నామని అనిపించింది. సో, ఇప్పుడు నాడీ సిస్టమ్ అయిన మీనా టు నాడీని కూడా మనం అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి అసలు మనం ఎలా అనలైజ్ చేయబోతున్నాము, తర్వాత మనం ఏమేమి అనలైజ్ చేస్తున్నాం, బర్త్ చార్ట్ అనలైజ్ చేస్తున్నాం, కుండలి మ్యాచ్ అనలైజ్ చేస్తున్నాం, తర్వాత ఒక ముహూర్తం అనలైజ్ చేస్తున్నాం. తర్వాత మనం ఏ విధంగా స్ట్రక్చరు ఏబీసీడీ అనుకున్నాం కదా. సో, ఏబీసీడీ ఏంటిది, తర్వాత జాతక చక్ర విశ్లేషణకి అసలు ఏమి ఇంపార్టెంట్ ఒక హారోస్కోప్ చూడంగానే మనం బ్లాంక్ అయిపోతాం. అట్లా బ్లాంక్ కాకుండా ఉండాలంటే మనం స్ట్రక్చర్ ఎట్లా పెట్టుకోవాలి, అంటే చాలా ఉన్నాయి కానీ బట్ నేను ఏం వాడుతున్నాను ఇప్పుడు అనేది మీకు చెప్తా. సో, ఈజీగా నేను ఎప్పుడు కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేను. సో, ఈజీగా ఉన్నవి తర్వాత క్విక్గా ఇంప్లిమెంట్ చేసి మాత్రమే వాడతాను. చాలా ఉండొచ్చు కానీ బట్ నేను రాసి స్టార్ట్ చేద్దాం. జాతక విశ్లేషణ అని హెడ్డింగ్ రాసి స్టార్ట్ చేద్దాం. జ్యోతిషం ఎంత నేర్చుకున్నా కానీ ఫైనల్గా ప్రిడిక్షన్ మనం చేయలేనట్టయితే, అంటే అనలైజేషన్ చేయలేనట్టయితే మీనింగ్ఫుల్ కాదు కదా. సో, డెఫినెట్లీ మనం హారోస్కోప్ని అనలైజ్ చేయగలగాలి. అప్పుడే దాని యొక్క వర్త్ మనకి యూటిలైజ్ చేసుకుని ఉంటానన్నమాట. సో, ఏబిసిడి అనే స్ట్రక్చర్ ఏం క్రియేట్ చేసుకున్నామో జస్ట్ 30 సెకండ్స్లో చెప్తా. మనం జ్యోతిష్యాన్ని ఇదివరకు ఎప్పుడు కూడా మనం డాక్స్ ఆర్టికల్స్ లాగా ఎప్పుడు రాయలేదు. కానీ ఇప్పుడు వెబ్సైట్లో మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాకపోతే పాతగా అయిన వీడియోలన్నీ రాయలేకపోతున్నాను. అది ఇన్ నియర్ ఫ్యూచర్ మనం కొలాబరేటివ్ ఏదో రాసే ప్రయత్నం చేద్దాం. కొంతవరకు ఇప్పటి నుంచి చేసే వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తెలుగులో రాసే ప్రయత్నం చేస్తున్నాను. అవి వన్స్ అయిపోగానే వీడియో ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు వెబ్సైట్లో కూడా పబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. క్యాలిక్యులేటర్స్ కూడా ఒక టాపిక్ చెప్పాను. సో, పలానా నవాంశ ఎలా తయారు చేయాలనేది ఆల్రెడీ చెప్పేసాను అనుకో. ఆ నవాంశ ఎలా తయారు చేయాలనే దాన్ని మీకు ఎక్సెల్‌లో క్యాలిక్యులేటర్ ఇచ్చేస్తాను. దాన్ని ఒక చిన్న కాంపోనెంట్ అనుకోండి, ఒక చిన్న మాడ్యూల్‌గా నవాంశ అనేది. కానీ పూర్తిగా ఒక విషయం కుండలి మ్యాచింగ్ అనేది టోటల్గా మనం ఎలా చేయాలనే దానికి 100 రకాల క్యాలిక్యులేషన్ చేయాలి. అన్నిటిని టుగెదర్గా కలిపితే ఒక క్యాలిక్యులేటర్ అవుతుంది. అది మొత్తం కలిపి ఒక క్యాలిక్యులేటర్గా కుండలి మ్యాచింగ్ గురించి డిస్కస్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఆ క్యాలిక్యులేటర్ని నేను డౌన్లోడ్ పెట్టేస్తాను అనమాట. ఫైనల్గా వీడియోస్ మనం రెగ్యులర్గా చేసుకుంటున్నాం కదా. ఈ సీజన్లో దాదాపు ఒక 283 వీడియోస్ దాకా ప్లాన్ చేసాం. సో, ఆ 250 వీడియోస్ తెలుగులో వచ్చేస్తాయి. దాని ఆర్టికల్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఫోరం ఏదైతే ఉన్నదో ఆర్వీఏ ఫోరం, దాని లోపల మీకు ఇప్పుడు ఉన్న క్వశ్చన్స్, అంటే ఇప్పుడు ఈ వీడియోస్ చేస్తుండగా కొత్త క్వశ్చన్స్ రావచ్చు, పాత వీడియోల మీద కొత్త క్వశ్చన్ ఆల్రెడీ చాలా కామెంట్స్ ఉన్నాయి. అవి ఒక 30,000 కామెంట్స్ ఉన్నాయేమో తెలియదు కానీ ఆ వాటికి కూడా నేను చిన్నగా షార్ట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశాను. మీరు ఆర్వీఏ ఫోరం ఛానల్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వెళ్ళి చూడొచ్చు. అక్కడ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. కామెంట్స్ అక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. ఎక్కడ అడిగినా, ఫోరంలో అడిగినా లేదంటే వెబ్సైట్లో అడిగినా, ఎక్కడ అడిగినా వాటిని నేను అడ్రస్ చేసి ఇంపార్టెంట్ వాటికి నేను ఆన్సర్ చేస్తూ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో, ఇప్పుడు హారోస్కోప్ని ఇదంతా కూడా జస్ట్ మనం ఆన్లైన్ వే ఆఫ్ లెర్నింగ్లో ఉన్నాం కాబట్టి మనకి ఈజీగా మీరు నాతో కనెక్టివ్గా, నేను మీతో కనెక్టివ్గా ఉండడానికి ఈ 4 మీడియమ్స్ ఏవైతే ఉన్నాయో ఫోరము, డాక్స్, వీడియోస్, క్యాలిక్యులేటర్స్ అనేవి 4 కూడా మీ నాలెడ్జ్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ మీరు బెటర్ ప్రిడిక్షన్ చెప్పడానికి, హారోస్కోప్ని బెటర్గా అనలైజ్ చేయడానికి డెఫినెట్గా హెల్ప్ఫుల్ అయితే నమ్ముతున్నాను. ఎందుకంటే మనం క్యాలిక్యులేటర్స్లో ప్రోగ్రెషన్స్ని గ్రాఫ్లో తీసుకురావడం కానీ, ముహూర్తాన్ని ఫిల్టర్స్ తీసుకురావడం కానీ, తర్వాత కుండలి మ్యాచింగ్కి సిమిలర్ కాంబినేషన్స్కి చిన్న స్కోరింగ్స్ ఇవ్వడం కానీ ఇలా చాలా చేసామన్నమాట. అవన్నీ కూడా మీకు నాలెడ్జ్ని ఎక్కువ టైం స్పెండ్ చేసి ఏంటిది మీరు ఊరికే అనలైజ్ చేయకుండా సింపుల్గా బర్త్ డీటెయిల్స్ ఇస్తే మీరు ఇమీడియట్గా యాక్సెస్ చేసే విధంగా, ఏదైనా ఇప్పుడు ప్రోగ్రెషన్స్ రాదన్నప్పుడు ఏం పర్లేదు. సో, ఆ ప్రోగ్రెషన్స్ గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తే ఓకే ఇక్కడ పాజిటివ్ ఉందనేది మీకు కనిపిస్తుంది. ఆ ఇయర్ని మీరు మెల్లగా కూర్చొని అబ్జర్వ్ చేస్తే మీకు టాలీ అయిపోతుంది అనమాట. సో, విశ్లేషణకి హారోస్కోప్ విశ్లేషణకి అంటే జాతక చక్రాన్ని అనలైజ్ చూస్తుంటే బ్లాంక్ అయిపోతాం కదా. సో, ఒక సిస్టమాటిక్ అప్రోచ్ని నేను ఎలా బిల్డ్ చేసుకున్నాను రీసెంట్ డేస్లో అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. జ్యోతిష్యంలో ఎన్ని రకాల మెథడ్స్ అంటే వేదిక ఆస్ట్రాలజీ, వెస్టర్న్ ఆస్ట్రాలజీ, జెమిని ఆస్ట్రాలజీ, నాడీ ఆస్ట్రాలజీ, ఇంకోటి ఏదేదో ఉంది. ఎన్ని మెథడ్స్ వాడినా వాళ్ళు ఈ 3 విషయాలనే పరిశీలించాలి. ఈ 3 విషయాలు పరిశీలించకుండా ఎవరు కూడా ఫ్యూచర్ అనేది చెప్పలేరు. అంటే గ్రహాలని ఆధారంగా ఏదైతే ప్రిడిక్షన్ చెప్తున్నారో వీళ్ళందరూ కూడా ఈ 3 విషయాలని పరిశీలించకుండా బర్త్ చార్ట్ చూసి ఇంకేది చెప్పలేరు. ఎవరైనా మిమ్మల్ని జాతకం చెప్పించుకోవడానికి వచ్చి అడిగారనుకో, ఏం అడుగుతారు? పెళ్ళి అడుగుతారు, లేదంటే ఉద్యోగం అడుగుతారు,
డబ్బులు ఎప్పుడు వస్తాయని అడుగుతారు, లేదంటే ఉన్న సమస్య ఎప్పుడు తీరుతుందని అడుగుతారు, ఇల్లు కట్టుకోవడం అంటే వీళ్ళు ఏం అడుగుతున్నారంటే వాళ్ళ యొక్క ప్లెజర్స్ అడుగుతున్నారు. సో భావాలు అడుగుతున్నారనమాట. రాశి చక్రంలో ఉన్న 12 రాశులు ఏవైతే ఉన్నాయో ఆ 12 రాశులకు సంబంధించిన భావాలు మాత్రమే మనల్ని అడుగుతున్నారు, ఇంకేం అడగట్లేదు. మనం ఏం చేయాలనంటే ఆ భావాలకి ఏ గ్రహాలు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాయో ఆ జాతక చక్రంలో అవి ఎలా ఉన్నాయి, ఎప్పుడు బెటర్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉన్నాయి మనం చెప్పాలి అంటే భావాలు చెప్పాలంటే మన గ్రహాల గురించి తెలియాలి. అంటే గ్రహాలని మనం సరిగా అనలైజ్ చేసుకోగలగాలి. అంటే ఆ గ్రహం అంత బలంగా ఉండి రిజల్ట్ ఇస్తుందా లేదా అనేది మనకు అర్థం కావాలి. ఇప్పుడు మనం ఒక 10 గ్రాములు బంగారం తీసుకెళ్ళామనుకో, ఓకే నువ్వు 20,000 కావాలని అడుగు, గబాలని నీకు శాంక్షన్ చేస్తాడు. అట్టనే ఒక క్వశ్చన్ అడిగాడు, నేను ఏరోప్లేన్ కొనుక్కోవాలయ్యా అని అన్నావు అనుకో, ఏరోప్లేన్ కొనుక్కోవడానికి సరైన గ్రహస్థితి వాడి చార్ట్లో ఉందా లేదా నువ్వు అంత బలం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో అంటే స్ట్రెంత్ ఆఫ్ ది ప్లానెట్ని క్యాలిక్యులేట్ చేయడం రావాలి. అట్లనే ఒక నెగిటివ్ ఈవెంట్ నువ్వు చెప్తున్నావు అనుకో, నెగిటివ్ ఈవెంట్ కూడా ఏ టెండెన్సీలో అంటే ఇప్పుడు 0 to 10 వాల్యూ పాజిటివ్లో చూపిస్తావు, 0 to -10 వాల్యూ కూడా నెగిటివ్లో చూపించగలగాలి. అంటే బోత్ ద సైడ్ నీకు టెండెన్సీ అర్థం కావాలి. అంటే ప్లానెటరీ స్ట్రెంత్ మనకు అర్థం కావాలి. అంటే గ్రహాల గురించి అర్థం కావాలి, భావాల గురించి అర్థం కావాలి. తర్వాత ఫైనల్లీ ఓకే అయ్యా నీకు సంతానం కలుగుతారు, లేదంటే నువ్వు ఇల్లు కడతావు అని చెప్పగానే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడు, ఎప్పుడు కడతామో చెప్పండి, ఈ నెల కడతామా, వచ్చే నెల కడతామా, వచ్చే సంవత్సరం కడతామా, ఏంటో చెప్పండి అని మనల్ని అడుగుతారు. సో కాబట్టి టైం గురించి చెప్పాలి. టైంకి మనం ఇక్కడ వింశోత్తరి దశ వాడుతున్నాము, లేదంటే మనం ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ వాడుతున్నాం, ఇట్లా ఏ ఒకటి వాడుతున్నాం. ఇప్పుడున్న ఈ 3 ఎలిమెంట్స్కి నేను ఏమేమి వాడుతున్నానో చెప్తాను. అర్థమైందా? చాలా వాడచ్చు, బట్ కాదు నేనేం వాడుతున్నాను హారోస్కోప్ని ఒక జాతకం చెప్పే ముందు నేను ఏ విధంగా వాడుతున్నాను అనేది చెప్తాను నేను ఇప్పుడు. బేసిక్‌గా గ్రహాలను మనం అర్థం చేసుకోవడానికి సాంప్రదాయ జ్యోతిష్యంలో చాలా ఉన్నాయి. అవస్థ ఆఫ్ అ ప్లానెట్ గానీ, అష్టక వర్గ ఆఫ్ ద ప్లానెట్ గానీ, లేదంటే షడ్బల ఆఫ్ ద ప్లానెట్ గానీ, టెంపరరీ ప్లానెటరీ ఫ్రెండ్షిప్, తాత్కాలిక గ్రహ మైత్రి ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటివి నేను ఎక్కువగా టచ్ చేయను. ఓకే. సో జస్ట్ గ్రహాలు ఆ కాంబినేషన్ వరకు ఎలా ఉన్నాయో చూసే ప్రయత్నం చేస్తాను. తర్వాత సాంప్రదాయ జ్యోతిష్యంలో వర్గచక్రాలు వీటిని కూడా నేను పరిశీలించుకునే ప్రయత్నం చేస్తాను. అలానే నాకు ఫస్ట్ నుంచి కూడా నక్షత్ర జ్యోతిష్యం అలవాటు కాబట్టి ఒక గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, ఆ నక్షత్రనాథుడు ఎక్కడున్నాడు అంటే రెండో లెవెల్ అంటే ప్లానెట్ యొక్క స్టార్ లాడ్, ఇది బాగా డీప్గా పరిశీలించే ప్రయత్నం చేస్తాను. అది ఏ పాదంలో ఉంది, ఎలా కలిసి ఉంది, ఇవన్నీ కూడా ఇదే కాన్సెప్టు మీనా టు నాడి కూడా సిమిలర్గానే నక్షత్ర జ్యోతిష్యమే కాబట్టి అది కూడా. సో అది కూడా సేమ్ అదే యూజ్ చేస్తాం. అట్లనే ప్లానెట్ సిగ్నిఫికేటర్స్ మనం కేపీలో నేర్చుకున్నాం. అట్లనే సిగ్నిఫికేటర్స్ని కూడా ఒక భావానికి ఏ విధమైన ఫలితం ఇస్తుంది, అట్లనే మీనా టు నాడిలో కూడా సేమ్ ఇంచుమించుగా సిగ్నిఫికేటర్స్ సేమ్గానే ఉంటాయి. సో మనం సిగ్నిఫికేటర్లను సరిగ్గా రాసుకోవాలన్నమాట. అంటే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రహం మనకి 10లో బలంగా కనిపిస్తుంది, దాని స్టార్లడ్ వెళ్ళి అష్టమంలో పడ్డాడు అనుకో, అది దానికి ఫ్రెండ్లీ కాదనుకో, అప్పుడు అది బలం లేనట్టేగా. సో కాబట్టి మనం వీక్నెస్ స్ట్రెంగ్త్ కనుక్కోవాలి. అందుకని మనము ప్లానెట్ యొక్క సిగ్నిఫికేటర్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే సిగ్నిఫికెన్స్ అంటే నిజంగా అది అక్కడే ఉన్నట్టుగా ఫలితం ఇస్తుందా, లేదంటే ఏదైనా దుస్థానంలో ఉన్నట్టు ఫలితం ఇస్తుందా, లేదంటే ఒక్కోసారి రాహుకేతులతో కలిస్తే సరైన ఫలితం ఇవ్వదు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెట్రోగ్రేషన్ మీద నేను దాదాపు 25 రూల్ రాశాను. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తలే. వక్రత్వం మీద దాదాపు 25 రూల్స్ రాశాను. ఒక ఫ్లో చార్ట్ లాగా తయారు చేశాను. బర్త్ చార్ట్లో పుట్టినప్పుడు నాకు ఒక గ్రహం డైరెక్ట్ అవ్వచ్చు, కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్ కాకపోవచ్చు, వక్రించే అలానే ఉండొచ్చు అనమాట. సో డైరెక్ట్ అయిన గ్రహం కూడా కొన్ని రోజుల తర్వాత వక్రించవచ్చు, దాని స్పీడ్ సరిగా లేకపోవచ్చు, ఇట్లా రకరకాలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఏమవుతుంది అనేది కూడా నేను దీనిలో స్ట్రెంత్గా కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు గ్రహణం పట్టినప్పుడు మనం చంద్రరాహులు కానీ, చంద్రకేతువులు కానీ, లేదంటే రవి రాహులు కానీ కలిసినప్పుడు ఆ సూర్యుడు కానీ చంద్రుడు కానీ కాంతి పడదు, అది మనకు తెలుస్తుంది. అదే ఇప్పుడు వేరే ప్లానెట్స్ శని, కుజ, అలానే గురువు, ఇలాంటి ప్లానెట్స్, మిగిలిన ప్లానెట్స్ ఏవైతే 5 గ్రహాలు రవిచంద్రులు కాకుండా ఇంకా ఉన్నాయో వాటన్నిటికీ రాహుకేతులు కలిస్తే మనకి తెలుస్తుందా? తెలియట్లేదు. కానీ దాని ఎనర్జీ, దాని ఇన్ఫ్లుయెన్స్ లేకుండా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి సింపుల్గా వక్రత్వం గురించి సింపుల్ వర్డ్ చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు మనకు తెలిసిన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళామనుకో,
నీకు ఏది కావాలంటే అది తీసుకెళ్ళరా మా షాప్లో నుంచి అని చెప్పాడు. ఓకేనా. సో నువ్వు 8 దగ్గరికి వెళ్ళావు, 8 షాప్లోకి వెళ్తే నేను తీసుకొని ఇస్తాడా? తీసుకొనియాడు. వాడు నిద్రపోతున్నాడు అనుకో, వాడిని అడగకుండానే మనం ఎంత కావాలంటే అంత తీసుకుపోవచ్చు. అట్లనే ఇప్పుడు గురువు అనే గ్రహం వక్రించాడు అనుకో, ఆ లగ్నానికి యోగకారకుడు అనుకో, అది నాలెడ్జ్ రాకుండా చేస్తుంది. అదే వేరే లగ్నానికి గురువు కనుక వక్రించి ఉన్నాడనుకో, అప్పుడు వేద విద్యని, ఏదైతే సకల విద్యలు అవన్నీ ఉంటాయో అన్ని రకాల విద్యల్ని అది ఇచ్చేటట్టు ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది పాజిటివ్గా ఉంటే, అంటే వక్రించి పాజిటివ్గా ఉంటే అది ఆ లగ్నానికి పాపి కాబట్టి మరింత నాలెడ్జ్ని బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అంటే మన ఎనిమి మనకి పాజిటివ్ చేయడానికి రెట్రోగ్రేషన్ వల్ల ఆపోజిట్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఆ వక్రత్వం అంత చాలా సీరియస్. అది వక్రించినప్పుడు ఎలా ఉంది, కాంబినేషన్స్ ఏమున్నదని మీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అసలు క్రేజీగా అనిపిస్తుంది. సో ఈ విధంగా రెట్రోగ్రేషన్ వాడతాను, స్టార్ లార్డ్ ఆ ప్లానెట్ యొక్క సిగ్నిఫికెన్స్ వాడతాను. దాని ద్వారా నేను నాకు ఆ గ్రహం బలంగా ఉందో లేదా అనేది నాకు ఐడెంటిఫై అయిపోతుంది అనమాట. ఓకే, సో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఇక మామూలుగా మీ నటు నాడిలో ఎగ్జాల్టేషను, తర్వాత ఉత్తమ ద్రేకాణము, తర్వాత వర్గోత్తము, మామూలుగా పుష్కరాంశ, పుష్కర నవాంశ, ఇవన్నీ కూడా ప్లానెటరీకి ఒక గ్రహానికి రకరకాలుగా ఎలా ఒక గ్రహ బలాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలో, ఇది బాగుంది బాగాలేదు అనేది మాత్రం ఖచ్చితంగా నేను ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాను. సో మీనట్టు నాడిలో నక్షత్ర దిగ్బలం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. 8 రూల్స్ ద్వారా దిగ్బలం పొందుతుంది గ్రహం. అది కూడా చాలా అద్భుతమైన కాన్సెప్ట్. అట్లనే యోగకారక గ్రహాలు ఏ విధంగా ఆ పొజిషన్స్ని, ఏ గ్రహాలతో కలిసినాయి, ఏ స్థానాల్లో కలిసినాయి, ఆ స్థానాలు, ఆ స్టార్ లార్డ్ కూడా ఎలా ఉన్నారు, ఇలాంటివన్నీ చూసుకుని నేను ముందు ఒక అంచనాకు వస్తా. హారోస్కోప్ రీడ్ చేయకముందు ఒక అంచనాకు వస్తా. ఓకే, అంటే దీనికి మోస్ట్ పాపులర్ ఎగ్జాంపుల్ నాది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక మామిడికాయలు బేరానికి వెళ్ళాం, 5 కిలోలు 500 రూపాయలు చెప్పాడు. సో నేనేమంటానంటే 500 రూపాయలకి మనం ఎంతకి ఇస్తావు, 350కి ఇస్తావా, 400కి ఇస్తావని మనం బేరం ఆడాం. ఆయన ఏమంటాడు, సరే నువ్వు డబ్బులు అయితే తీసుకురా అని చెప్తాడు. అంటే మనం డబ్బులు తీసుకొచ్చినాక సరే 340కి ఇస్తున్నా తీసుకో అని చెప్తాడు. సో హారోస్కోప్ని నువ్వు ప్రిడిక్షన్ చేయకముందు ఒక అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ని, ఈ ప్లానెటరీ స్ట్రెంత్ని రకరకాలుగా క్యాలిక్యులేట్ చేసుకుని ముందుగా ఒక అజంప్షన్ని పక్క పెట్టుకోవాలి. దశ వచ్చినప్పుడు ఇప్పుడు బాగా ఆ గేమ్ ఆడగలుగుతాడు అన్న ఒక వ్యక్తి జ్వరం వస్తే ఏం ఆడలేడుగా, అర్థమైందా? సో అలానే ఇక్కడ ప్లానెట్స్ చాలా బలంగా ఉండి, హారోస్కోప్ కూడా బలంగా ఉండి, ఆ ప్లానెట్స్ అన్నిటికీ తగ్గ సీక్వెన్స్ ఆఫ్ టైం పడలేదనుకో, అప్పుడు పరిస్థితి ఏంది? కాబట్టి అందుకే దీన్ని ఒక అజంప్షన్ లాగా క్యాలిక్యులేట్ చేసి పక్క పెట్టుకోవాలి. ఒక్క విషయం అయితే నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో ఇవి కంపల్సరీ పాజిటివ్గా ఉన్నాయి అని ఏవైతే డిఫైన్ అవుతాయో, కంపల్సరీ ఇవి నెగిటివ్గా ఉన్నాయి అని డిఫైన్ అవుతాయో, అవి ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు ప్లేస్ అవ్వకుండా వెళ్ళిపోతాయి అనమాట. సింపుల్. టైం జస్ట్ కొంచెం తగిలితే చాలు పాజిటివ్గా అయ్యి నెగిటివ్గా అయ్యి వెళ్ళిపోతుంటాయి. దానికి ఎక్సెప్షన్ ఉందనుకో, నెగిటివ్గా జరుగుతుంది అని అన్నది, నెగిటివ్గా జరిగింది. కానీ ఎక్సెప్షన్ అంటే మనకి పరమానంద శిష్యుల స్టోరీ తెలుసు కదా. వాళ్ళు ఏదో మిస్టేక్ చేస్తూ ఉంటారు, వాళ్ళు శాప విసర్చ్ మనుషుల్లా పుట్టారు. సో ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి వరం ఏంటిది, ఏ మిస్టేక్ చేసినా కానీ అందరికీ కూడా మంచి జరుగుతుంది, ఏ విధంగా హార్మ్ఫుల్గా ఉండదు అనేది వాళ్ళకు వచ్చిన విమోచనం, శాప విమోచనం. అలానే ఒక గ్రహం వక్రించి అది శాపాన్ని తీసుకుంది అని అంటే ఏదో రకంగా ఎక్సెప్షన్స్, దాని స్టార్ లార్డ్ బాగుండడం ఏదో రకంగా ఎక్సెప్షన్ వచ్చిందని అంటే వాడికి ఆల్టర్నేటివ్ వేలో మళ్ళీ మంచి జరిగేదానికి కారణం అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఒకవేళ ఎక్సెప్షన్ రాలేదనుకో, అది ఎంత బలంగా ఉన్నా కూడా అది రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. దానికి నేను మీకు ఉదాహరణ చూపిస్తాను. ఒక ఉదాహరణ ఉంది, అద్భుతంగా ఉంది, అది చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ భావాస్. ఇప్పుడు మేజర్ థింగ్ ప్లానెట్స్ని మనకు అర్థమైపోయినాయి. రెండోది ఏంటిదంటే భావ అనాలిసిస్. భావ అనాలిసిస్ అంటే ఎట్లా అంటే, దానికి కూడా ఒక చిన్న ఫ్లో చార్ట్ చేశానమాట. అది కూడా మీకు చెప్తాను నేను. చాలా సింపుల్. ఒక సప్తమంలో 4-5 గ్రహాలు ఉన్నాయనుకో, దానిలో బలమైన గ్రహాన్ని ఐడెంటిఫై చేస్తారు. సో చెప్తాను ఆగండి, మీకు అర్థమవుతుంది. సప్తమంలో బేసికల్లీ సప్తమ వివాహ స్థానం కదా. సో సప్తమాన్ని అనలైజ్ చేయడానికి 3 ఇంపార్టెంట్ విషయాలన్నమాట. ఒకటేంటంటే సప్తమాధిపతి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు, ఓ 50% అనుకుందాం. అది ఎప్పుడు సప్తమంలో ఉన్నప్పుడు మాత్రమే. తర్వాత కళత్రకారకుడు సప్తమాధిపతి ఒక 50% రోల్ ప్లే చేస్తాడు. కళత్రకారకుడు ఇది ఒక 75 రోల్ ప్లే చేస్తే 25% మనకి కళత్రకారకుడు ప్లే చేస్తాడు అనుకుందాం. బాగానే ఉంది. కానీ సప్తమాధిపతి సప్తమంలో లేడనుకో, అప్పుడు సప్తమంలో ఏ గ్రహం బలమైందో అది బలంగా ప్లే చేస్తుంది.
సప్తమంలో కూడా ఏంటిది సప్తమాధిపతి లేడు, బలమైన గ్రహం కాదు, అసలు సప్తమంలో గ్రహాలే లేవనుకో, అప్పుడు సప్తమాధిపతి నక్షత్రాన్ని ఎవరు ఆక్యుపై చేశారో దాన్ని చూడాలి. దాని స్టార్ లార్డ్ సప్తమాధిపతి అవుతాడు కాబట్టి ఆ 2 గ్రహాలని అనలైజ్ చేయాలి. ఇలా ఒక ఫ్లో చార్ట్ గీశాను, ఇప్పుడు చెప్పట్లేదు, ఫ్లో చార్ట్ మళ్ళీ చెప్తాను. సో ఈ విధంగా మనం ఆ సప్తమ భావం ఎలా ఉందో అనలైజ్ చేసాం కరెక్ట్, బాగానే ఉంది, అంటే బాగానే ఉందని మనకి కాన్ఫిడెంట్గా అర్థమైంది. అంటే కలత్రకారకుడు శుక్రుడు బాగున్నాడు, సప్తమాధిపతి బాగున్నాడు, సప్తమంలో ఉన్న గ్రహము బాగుంది, ఈ 3 బాగున్నాయి అనుకో, మనము రేషియో ఆఫ్ స్కోర్ ఇచ్చాం. తర్వాత దీన్ని మొత్తం కలిపి 100 అనుకుంటే టైంకి కూడా ఒక 100 వాల్యూ ఇవ్వాలి, ఇచ్చి ఆ టైంని కూడా మనం జడ్జ్ చేయాలి. సో ఈ టైంలో ఈ సంబంధించే భావం సంబంధించి ప్రాబ్లం ఉండదు అని మనం జడ్జ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది, జస్ట్ ఒక 25% అయ్యి టైంకి 75% వాల్యూ వచ్చేస్తుంది. సో ఆ టైం కనుక సరిగా ఉందనుకో, ఈ ఫ్రీక్వెన్సీ ఒరిజినల్గా బాగుంది కాబట్టి ఆటోమేటిక్గా పాజిటివ్ రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మనం టైం కోసం ఏమేమి వాడుతున్నాం, ఈ భావాల్ని ఇదే ఫ్లో చార్ట్ ప్రకారం మనం అనలైజ్ చేసుకుంటూ పోతాం. నేను ఫ్లో చార్ట్ షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్లో చార్ట్ కావాలంటే మాత్రం ఫ్లో చార్ట్ ఇంట్రెస్టెడ్ అని మీరు నాకు కామెంట్ చేయండి, సో నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ దీని మీద ఓ వీడియో చేస్తాను, నేను భావాన్ని ఎట్లా అనలైజ్ చేస్తాను అనేది. దీని తర్వాత నాడీవి తర్వాత చాలా కోర్స్ ఉంది, తర్వాత రెట్రోగ్రెషన్ మీద కూడా ఒక 100 వీడియోలు చేస్తాను, మీనా 2 నాడీ మీద కూడా ఒక 100 వీడియోలు చేస్తాను. సో ఇవన్నీ కూడా మీకు హారోస్కోప్ని అనలైజ్ చేసేటప్పుడు ఈజీగా ఆ కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైపోతాయి. ఎందుకంటే జస్ట్ ఒక ఐడియా చెప్తున్నా, ఎట్లా నేను ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఒక ఐడియా మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. అర్థమైపోయింది కదా. సో ఫైనల్గా టైం గురించి మాట్లాడితే, టైం కోసం మనం రెగ్యులర్గా వాడే ప్రోగ్రెషన్సే వాడుతున్నాము, రెగ్యులర్గా వాడే వింశోత్తరి దశ వాడుతున్నాము, ఇంకా ఏమి నేను ఎక్స్ట్రాగా వాడట్లేదు. ఈ 2 మనకి జడ్జ్ చేసేస్తాయి. అంటే ఇక్కడ టైము ప్రోగ్రెషన్స్లో కూడా ఒక గ్రహం రెట్రోగ్రేట్ అయినా రాహుకేతులతో కలిసి ఉన్న ఆపోజిట్ ఫలితాలు ఇవ్వడం నేను అబ్జర్వ్ చేశాను. ఆ 2 రూల్స్ని అప్లై చేసి మాడిఫైడ్ రిజల్ట్స్ని కూడా చెప్తూ వస్తున్నాను. సో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. రెట్రోగ్రెషన్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను కదా, అది ఎగ్జాంపుల్ ఇచ్చేసి మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. సో నక్షత్రాన్ని చాలా సీరియస్గా ఫాలో అవ్వాలి, అది ఒకటి. రెండోది ఏంటంటే రెట్రోగ్రెషన్ని చాలా సీరియస్గా ఫాలో అవ్వాలి. మూడోది ప్లానెటరీ స్ట్రెంగ్త్ని స్ట్రక్చరల్గా క్యాలిక్యులేట్ చేసుకుని అర్థం చేసుకోవాలి. అంటే ఉత్తమ ద్రేకణంలో ఉందా, నక్షత్ర దిగ్బలం పొందిందా, లేదంటే స్టార్ లార్డ్ యొక్క సిగ్నిఫికెన్స్ బాగుందా, మంచి స్థానాల్లో ఉందా, దుస్థానంలో పడిందా, దుస్థానంలో పడితే అది ఎగ్జాల్టేషన్ అయిందా, జీవ శరీరం అని ఒక కాన్సెప్ట్, స్టార్ లార్డ్ ఆఫ్ స్టార్ లార్డ్ ఎలా ఉన్నదనేది మనం సుబ్బు మెథడ్ అని మాట్లాడుకున్నాం, అట్లా మనం వెరిఫై చేసుకుంటున్నాం. ఇలా ప్లానెటరీ స్ట్రెంగ్త్ని అనలైజ్ చేసుకోవాలి. అలానే దశని కూడా మనము సేమ్ స్టార్ లార్డ్ని బట్టే ఒక దశానాథుడు యొక్క నక్షత్రాన్ని ఒకటే గ్రహం ఆక్యుపై చేస్తుంది అనుకో, అది ఎక్కడుంది ఎలా ఉంది, అప్పుడు దశానాథుడు అయినా ఆ దశానాథుడు ఎక్కడున్నాడు, మనం ఆ గ్రహం ఎక్కడుంది, అది ఎంత బాగుంది కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. ఆ 2 కనుక బాగుంటే సరిపోతుంది. దశానాథుడు యొక్క నక్షత్రాన్ని ఎవరు ఆక్యుపై చేయలేదనుకో, అప్పుడు దశానాథుడు దాని యొక్క నక్షత్రనాథుడు 2 ప్లే చేస్తాయి. సో అలాంటప్పుడు ఆ దశని మనం అనలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇలా ముందుగా ఒక అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ వేసుకుని ఎవ్రీ ఇయర్ ప్రోగ్రెషన్స్ దశ స్టెప్ బై స్టెప్ రీడ్ చేసుకుంటా పోతే ఎఫెక్టివ్ రిజల్ట్ నెక్స్ట్ లెవెల్లో వచ్చేదానికి కారణమవుతుంది. నేను ముందే జడ్జ్ చేస్తున్నా, అంటే రెట్రోగ్రెషన్ ఇదిగో పలానా చార్ట్లో పలానా సమస్య వచ్చేస్తుంది అని ముందే జడ్జ్ చేసి తర్వాత 1 by 1 ఇయర్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ టైంకి వెళ్ళినప్పుడు ఏ టైంకి ఏదైతే ప్రాబ్లం అని చెప్తున్నామో అది కూడా చెప్పడం జరిగింది. ఇంకా విచిత్రం ఏంటంటే, ఇప్పుడు ఒక గ్రహము మీరు పుట్టిన 20 రోజుల తర్వాత వక్రించింది, ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ డైరెక్ట్ అయింది. ఈ 15 రోజులు ఆ భావాన్ని సరిగా ఇవ్వకుండా చూసుకుందనుకో, అంటే ఆ 15 సంవత్సరాలు మీకు ఆ భావం సంబంధించిన రిజల్ట్స్ సరిగా రావన్నమాట. ఆ తర్వాత మళ్ళీ జరుగుతుంది. అంటే ఒకవేళ డ్యామేజ్ జరిగితే ఈ పర్టికులర్ 15 సంవత్సరాల్లోనే నీకు జరిగేదానికి అవకాశం ఉంది అని మనం డిఫైన్ చేసాం బ్రాడ్ టైం లైన్. దానిలో నుంచి మళ్ళీ పిక్ చేసి ఎక్కడైతే బ్యాడ్ ప్రోగ్రెషన్స్ బ్యాడ్ దశ అక్కడ పడతాయో అప్పుడు ఖచ్చితంగా నీకు కష్టం అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి జడ్జ్ చేయడం జరిగింది. నాకు ఒక గ్రిడ్ వ్యూ ఉన్నది, నేను అది కూడా చూపిస్తాను జస్ట్ ఒక 1 లైన్లో. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కదా రెట్రోగ్రెషన్ మీద, అది చెప్పి ఆ వ్యూ చెప్పి ఇది మనం కంక్లూడ్ చేసుకుందాం. ఇది ఒక మీనలగ్న జాతకము. మీనలగ్నానికి పంచమంలో గురువు చంద్రుడు కలయిక. ఇది ఒక స్త్రీ జాతకం. అసలు ఎంత బాగుంది, గురుచంద్రులు పంచమంలో ఉంటే ఎలాంటి సంతాన యోగం ఉండాలి, అద్భుతంగా మంచి సంతానం కలగాలి. ఇక్కడ రెట్రోగ్రెషన్ అదే చెప్పబోతున్నాను. చంద్రుడికి వక్రత్వం ఉండదు, కానీ చంద్రుడికి వక్రత్వ దోషం వచ్చింది ఈ చార్ట్లో, అందుకని సంతానం లేరు. ఈ అమ్మాయి దాదాపు 1962 ఆ ప్రాంతంలో పుట్టింది. సో సంతానం లేరు. ఎందుకనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒకటే చార్ట్ కాదు, నేను నెంబర్ ఆఫ్ చార్ట్స్ మీద ఎక్స్పీరియన్స్ చేశాను. రెట్రోగ్రెషన్ అంత సీరియస్. సో ప్రాబ్లం ఏదైనా ఉందో అది చార్ట్ చూడగానే మనం ఈ రెట్రోగ్రెషన్ కాన్సెప్ట్ మీద
నెగెటివ్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. మనకి ఉన్న థియరీస్ అన్నీ కూడా ఒక గ్రహం ఎంత బలంగా ఉందో 0 to 10, 100 వరకు మనకి పాజిటివ్ సైడ్ చూపిస్తుంది. కానీ 0 to -100 సైడ్ ఎటు ఉన్నదనేది అది రిజల్ట్ ఇవ్వట్లేదనేది చూపించదనమాట. అట్లనే భావం వర్సెస్ యోగం అని ఒక కాన్సెప్ట్ చెప్పినాం. సో భావము ఫలితము ఇవ్వకపోవచ్చు, ఒక్కోసారి యోగము ఫలితం ఇస్తుంది. భావము యోగం అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ రెట్రోగ్రెషన్ చెప్తాను, ఆగండి. సో ఇప్పుడు ఉదాహరణకి చతుర్థం అనేది మదరు, అది ప్లెజర్ అనమాట. పంచమం అనేది సంతానం, అది కూడా ప్లెజర్, అది కూడా భావం అనమాట. సప్తమం అనేది వివాహము, అది కూడా భావము ప్లెజర్. అలానే సప్తమ స్థానము పబ్లిక్ కమ్యూనికేషన్ గురించి చెప్తుంది. అంటే ఎదుటి వాళ్ళు చాలామంది మ్యాసివ్గా నిన్ను లవ్ చేయడం, ఇష్టపడడం అనేది, పాపులారిటీ ఉండడం అనేది అది యోగం. సో దాన్ని నువ్వు ముట్టుకోలేవు, ఏమీ చేయలేవు. ఓకే, ఇప్పుడు తలనొప్పి వస్తే తలనొక్కింది అనుకో, అది నీకు ప్లెజర్ అంతే, అది అర్థమైందా? సో చతుర్థం మదర్ అనేది ప్లెజర్. యోగం ఏంటి? నీకు ప్రాపర్టీస్ కలిగి ఉండడం, అదంతా యోగం అనమాట. అర్థమైందా? పంచమము ఇంటెలిజెన్స్ కలిగి ఉండడం, అదంతా కూడా యోగం. సంతానం కలిగి ఉండడం అనేది అది భావం. సో ఒక గ్రహం ఎప్పుడైతే యోగకారకుడు కాడో ఆ గ్రహం వక్రిస్తుందో, దానికి వక్రత్వం ఎఫెక్ట్ పడుతుందో నీకు విపరీతమైన యోగం వస్తుంది. కానీ భావం మాత్రమే అవ్వదు. కానీ అన్ని గ్రహాలు కూడా భావాన్ని ఇవ్వాలి. ఇప్పుడు అష్టమాధిపతి కనుక వక్రించాడు అనుకో, వక్రత్వ దోషం పుట్టిందనుకో, అప్పుడు ఆయుర్దాయ విషయంలో ఛాలెంజెస్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఒక అష్టమాధిపతి పోతే సరిపోదు, లగ్న షష్ఠ అష్టమ తృతీయాధిపతులు మొత్తం కూడా స్పాయిల్ అయితేనే అది హెల్త్ రీత్యా కాంప్లికేషన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఒక్క అష్టమాధిపతి పోయినంత మాత్రాన ఏమి కాదు, ఎందుకంటే ఆ సర్టెన్ పర్సంటేజ్ మాత్రమే రూల్ చేస్తుంది కాబట్టి. అట్లనే మనం గ్రహాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎంత పర్సంటేజ్ ఆ గ్రహం ఆ భావం మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అందుకే ముందు ఈ ప్రీవియస్ స్టెప్ చెప్పాను. ఇంతకుముందు భావాన్ని ఎట్లా మనం జడ్జ్ చేస్తాం, సప్తమంలో గ్రహం ఉందా, లేదంటే కారక గ్రహం ఏంటిది, అట్లనే ఆయు కారకుడిని శనిని చూడాలి, అష్టమాధిపతిని చూడాలి, అష్టమంలో గ్రహాన్ని చూడాలి. అలా ఒక్కొక్కటి మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఎంతంత పర్సంటేజ్లో డిఫైన్ చేస్తున్నాం, దానికి తగ్గ దశ పడిందా లేదా, ఇట్లా మనం 3-4 విషయాలను బేరీ చేసుకుని ఫైనల్గా జడ్జ్ చేయాలి. ఇక్కడున్న విషయం ఏంటంటే పంచమంలో చంద్రుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? శని నక్షత్రంలో ఉన్నాడు. కానీ శని కేతువులు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల శనికి వక్రత్వ దోషం వచ్చింది. అదే నేను చెప్పేది, శని కేతువులు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల వక్రత్వ దోషం వచ్చింది. శని కూడా లగ్నానికి వ్యయభావంలో ఉన్నాడు. చంద్రుడు వచ్చేసేసి ఆ శని నక్షత్రాన్ని ఆక్యుపై చేయడం వల్ల నేను ముందే చార్ట్ చెప్పే ముందే ప్రిడిక్ట్ చేశాను అనమాట, దీనిలో సంతాన సంబంధమైన ఇష్యూ ఉందని చెప్పాను. సో ఆమె ఏం చెప్పిందనంటే, మేము సంతానం వద్దనుకున్నాము, అది మా చాయిస్, పర్సనల్ చాయిస్ అని చెప్పింది అనమాట ఆవిడ. సో ఈ విధంగా అక్కడ సంతాన దోషం వల్ల రీజన్ ఏమైనా అవ్వచ్చు, వాళ్ళు అనుకోవచ్చు, సంతానం కోసం ట్రై చేస్తే ప్రాబ్లం రావచ్చు, ఇట్లా ఏదైనా జరగచ్చు అనమాట. సరే, మరి ఆమెకు ఉద్యోగం ఉంది, మరి దశమాధిపతి అయిన గురువు వక్రించాడు కదా అని చెప్పి మీకు మళ్ళీ ఒక డౌట్ రావచ్చు. ఈ దశమాధిపతి అయిన గురువు వక్రించిన, గురువు శని నక్షత్ర పరివర్తనం చెందారు ఈ చార్ట్లో. కాబట్టి 2 గ్రహాలు ఎప్పుడైతే పరివర్తనం చెందుతాయో వాటి మధ్య ఉన్న వక్రత్వం క్యాన్సిలేషన్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, సో శని కేతువు ఒకే నక్షత్రంలో ఉండడం జరగడం వల్ల శనికి వక్రత్వం వచ్చినప్పటికీ గురువుకి శనికి పరివర్తనం చెందడం వల్ల ఇద్దరికీ కూడా వక్రత్వం క్యాన్సిలేషన్ జరిగి ఆ 2 కూడా బాగానే పనిచేస్తాయి. అంటే అక్కడ లగ్నము బాగానే ఉంటుంది, దశమం బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ పోయింది ఎవరొక్క చంద్రుడే, వక్రత్వం పొందని గ్రహం అది. కానీ ఆ శని వల్ల, శని యొక్క నక్షత్రంలో ఉండడం వల్ల అది ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనం వక్రత్వాన్ని ముందే జడ్జ్ చేసి చేస్తాం. అట్లనే అప్పుడు ఆ పంచమంలో బలమైన గ్రహం ఏంటి? ఎగ్జాల్టెడ్ గ్రహం కాదు, అక్కడ ఓన్ హౌస్లో ఉన్న చంద్రుడే బలవంతుడు. అదే ఒకవేళ గురువు కనుక బలవంతుడు అయ్యి ఉంటే అప్పుడు సంతానం కలుగుతుండేది, ఆ చంద్రుడు అక్కడ లేకుండా ఉంటే. సో చంద్రుడు అక్కడ ఉండడం వల్ల, అక్కడ బలవంతుడు అవ్వడం వల్ల, అది గురు నక్షత్రంలో ఉన్నా లేదంటే శని నక్షత్రంలో ఉన్న 2 నక్షత్రాల్లోనూ కూడా ఆ ఛాలెంజ్ ఇచ్చేదానికి కారణమయ్యేదన్నమాట. ఈ విధంగా మనం జడ్జ్ చేయాల్సింది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం దాదాపు టైం లైన్ గురించి, ప్రోగ్రెషన్స్ గురించి కూడా చెప్పాము. ఇంకొక విషయం చెప్తానన్నాను. టైం లైన్ వ్యూ గురించి చెప్తా.
ఇప్పుడు నేను ఏదైతే మీకు ఒక గ్రిడ్ చూపిస్తున్నానో ఇక్కడ ఏముందంటే ప్రోగ్రెషన్ లైను, అట్లానే ప్రోగ్రెషన్ అంటే డిఫాల్ట్గా ప్రోగ్రెషన్స్ ఏం చెప్తున్నాయి. గ్రీన్ కలర్లో ఉన్న లైన్ ఏంటిదనంటే ఆపోజిట్. ఒక్కోసారి ఆ గ్రాఫ్ ఫాలో కాకుండా కొన్నిసార్లు రివర్స్ అవుతూ ఉంటుంది. అట్లా రివర్స్ అయ్యే సందర్భంలో గ్రహాలు వక్రించడం వల్ల వక్రించిన దానికి 10th హౌస్ ట్రైన్, ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్, రెట్రోగ్రేడ్ సాటర్న్, ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్, రాహుకేతుతో కలిసి ఉన్న సన్నుకు ట్రైన్ ఇవ్వడం, లేదంటే అఫ్లిక్ట్ అయిన సన్నుకి ఏదో ఒకటి ఇవ్వడం, ఇట్లాంటివి జరుగుతాయి. ఇట్లాంటివి జరిగినప్పుడు, అట్లాంటి ఆస్పెక్ట్స్ జరిగినప్పుడు రివర్స్ రిజల్ట్ వస్తాయి. అట్లాంటి రివర్స్ వచ్చేటప్పుడు ఆ ఇంకో లైన్ ఏదైతే ఉన్నదో అది మాడిఫై చేసి చూపిస్తుంది. ఇది టెండెన్సీ మాత్రమే. తర్వాత మనం దశలకి రెడ్, గ్రీను, ఎల్లో వేసుకోవచ్చు అనమాట. ఆ కింద ఏవైతే ఉన్నాయో అవి దశా బార్స్ అనమాట. ఆ దశా బార్స్ మనకి మొత్తం ఫస్ట్ హాఫ్ ఆఫ్ దశ బాగుందా, ఎందుకంటే ప్రతి గ్రహానికి 2 రాసులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దశ బాగుందా, సెకండ్ హాఫ్ ఆఫ్ దశ బాగుందా. ఫస్ట్ హాఫ్ బాగుంటే దానిలో ఆ దశలో అంటే గుడ్, యావరేజ్, బ్యాడ్ అనే దానికి 9 కాంబినేషన్స్ వస్తాయి. టైం అనేది గుడ్ దశ, గుడ్ భుక్తి, గుడ్ పాజిటివ్ ప్రోగ్రెషను, ఇట్లా 3 జరుగుతున్నాయి అనుకో అసలు వాడు అల్టిమేట్ పొజిషన్లో ఉంటాడు. బ్యాడ్ దశ, బ్యాడ్ భుక్తి, బ్యాడ్ ప్రోగ్రెషన్ జరుగుతుంది. ఆ దశలో ఒక హాఫ్ సరిగా లేదు, అంటే హాఫ్ దశ పాజిటివ్గా ఉంది, హాఫ్ దశ బ్యాడ్గా ఉంది. హాఫ్ బ్యాడ్గా ఉన్న దశలో బ్యాడ్ భుక్తి వచ్చింది. ఒకవేళ దశ మొత్తం బ్యాడ్గా ఉండి బ్యాడ్ భుక్తి వచ్చింది అనుకో అది అప్పుడు చాలా ఛాలెంజింగ్ అనమాట. సో ఇట్లా మనకి ఉన్న గ్రహస్థితిని బట్టి ఇవి బ్యాడ్గా ఉంటే భావాల మీద రిఫ్లెక్ట్ చేస్తున్నాయా, భావము యోగము 2 పోయేటట్టు చేస్తున్నాయా అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు. వీటిని నేను ఆల్రెడీ క్యాలిక్యులేటర్స్గా బిల్డ్ చేశాను. సో వన్స్ మనం ఈ 280 వీడియోస్ ఏవైతే ఉన్నాయో సంవత్సరం బట్టని అవన్నీ మనం ఫినిష్ చేసుకున్న తర్వాత ఇవి ఇట్లాంటి గ్రిడ్ ఏదైతే ఉన్నదో ఫైనల్ గ్రిడ్ని వెబ్లో రిలీజ్ చేయాలనేది ఆలోచన. ఒకవేళ వెబ్లో రిలీజ్ కాకపోతే కూడా నేను ఎక్సెల్లో మీ అందరికీ ఇచ్చేస్తాను. దానిలో ఏం ఫార్ములాస్ రాశాను అవన్నీ కూడా మీకు ఓపెన్గానే పెడతాను. దాన్ని ఏమీ రిస్ట్రిక్ట్ చేయను. ఒకవేళ మీరు మాడిఫై చేసుకోవాలనుకుంటే మాడిఫై చేసుకోవచ్చు, తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ వచ్చాయి, లేదంటే కొత్తగా ఏదైనా బిల్డ్ చేయాలనుకున్నారు డెఫినెట్లీ మీరు కామెంట్ చేయండి. మన ఫీజిబిలిటీని బట్టి మనం కలిసి మళ్ళీ కొత్త క్యాలిక్యులేటర్స్ని, కొత్త క్యాలిక్యులేషన్స్ని రిక్వైర్మెంట్ తగ్గట్టుగా బిల్డ్ చేయొచ్చు. రెండోది మీరుగానే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్తే పర్టికులర్ టాపిక్ మీద, పర్టికులర్ మాడ్యూల్ మీద మనకి డిస్కస్ చేయాలనుకుంటున్నాము. కొంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారనుకో, ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారనుకో దాన్ని మనం ఆ క్యాలిక్యులేటర్ని లైవ్గా ఎట్లా బిల్డ్ చేసినాం అనేది ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. కానీ ఇప్పుడు నేను ఏదైతే గ్రిడ్ చూపిస్తున్నానో దీనిలో ట్రాన్సిట్స్, తర్వాత ప్లానిటరీ స్ట్రెంత్ అవన్నీ ఇట్లా మౌజ్ ఓవర్ చేస్తేనే మనకు వచ్చేటట్టుగా రావాలనేది నా ఆలోచన. ఎందుకంటే ఎక్కువ క్యాలిక్యులేషన్ని మనం గుర్తుపెట్టుకోకుండా మనకు చూస్తూ ఉంటేనే ఈ గ్రిడ్లో దశ బాగుంది, భుక్తి బాగుంది, పాజిటివ్ ప్రోగ్రెషన్ జరుగుతుంది, సప్తమ భావం రిలేటెడ్గా ఇచ్చేస్తుంది, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇచ్చేస్తుంది, సమస్య ఏమీ లేదు అని మనకు ఇండికేటర్ చూపించింది అనుకో మీరు ప్రిడిక్షన్ని ఎంత ఈజీగా చేయగలుగుతారు. ఇన్ని రూల్స్ని గుర్తుపెట్టుకొని అప్లై చేసి కన్ఫ్యూజ్ అయ్యే కన్నా ఇట్లాంటి క్యాలిక్యులేటర్స్ ఉంటే ఆస్ట్రాలజర్కి చాలా హెల్ప్ఫుల్, చాలా ఈజీగా చేయగలుగుతాడు. సో మన క్యాలిక్యులేటర్స్ని మనమే బిల్డ్ చేసుకుందాం, మన కోసం ఎవ్వరు బిల్డ్ చేయరు. చాలామంది ఏం చేస్తారంటే ఆ పలానా సాఫ్ట్వేర్లో బాగుంది, పలానా సాఫ్ట్వేర్లో ఇది ఉంది, పలానా సాఫ్ట్వేర్లో అది లేదు అని బాధపడుతుంటారు. మనమే చేసుకుందాం. మనం బాధపడేది ఏమున్నది, మనకు వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, సో నేను దాదాపు 2-3 సంవత్సరాలు టైం స్పెండ్ చేసి ఇదంతా వర్కౌట్ చేసి నేను ఏ క్యాలిక్యులేషన్ ఇచ్చినా కూడా ఎక్సెల్లో ప్రోటోటైప్ చేసి బిల్డ్ చేయడం నేర్చుకున్నా. మీకే అది నాకు నేను ఏదైతే నేర్చుకున్నానో అది మీకు ఈజీగా వచ్చేటట్టు నేర్పించగలుగుతాను. ఆల్రెడీ నేను చేసేసాను కాబట్టి ఆ క్యాలిక్యులేటర్స్ మీరు నేర్చుకోకుండా కూడా డైరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేసి కూడా వాడుకునేటట్టు అవకాశం ఉంటుంది. ఏదైనా వివాహ ముహూర్తం కావచ్చు, ఇంకోటి కావచ్చు, కుండలి మ్యాచింగ్ కావచ్చు, అది పెట్టే వరకే ముహూర్తం, పెట్టిన తర్వాత కుండలి మ్యాచింగే అనమాట. కుండలి మ్యాచింగ్లో కూడా సప్తమ భావం బాగుందా లేదా, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి ఫినిష్ చేద్దాం. కుండలి మ్యాచింగ్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. మనం ఇంతవరకు చాలా వీడియోస్లో 100 పాయింట్స్ వేదిక్ పాయింట్స్ అని, వెస్ట్రన్ పాయింట్స్ని కూడా నేను స్కోరింగ్లో కన్వర్ట్ చేసి 200 పాయింట్స్ని ఒక 100 యావరేజ్ చేసి ఇదంతా చేశాను. కానీ అసలు వివాహం నేను చేసుకోవాలంటే ఇంపార్టెంట్ విషయాలు ఏయ్యా నాకు చెప్పాయా అని అంటే నేను 3 విషయాలు చెప్తున్నాను అనమాట. ఒకటి ఏంటిదనంటే ఇద్దరికి, అమ్మాయికి అబ్బాయికి వివాహ యోగం బాగుండాలి. అంటే వివాహాన్ని నిలబెట్టుకునే వైవాహిక సుఖం పొందే యోగం ఉందా లేదా అనేది ప్రైమరీ రూల్ ఒకటి. రెండో రూల్ ఏంటిదనంటే పెళ్ళి యొక్క పర్పస్ సంతానం కనడం కోసం కాబట్టి సంతాన యోగం ఇద్దరి చాట్లలోనూ ఇబ్బంది లేకుండా ఉందా లేదా 2. మూడోది ఇప్పుడు జరుగుతున్న వివాహం పర్టికులర్ 2024లో జరుగుతుంది. ఇక్కడి నుంచి ఒక 5 ఏళ్ళు 2029 వరకు ఒక 5 ఏళ్ళ టైము బాగుంది. ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటూ వాళ్ళు కలిసి ఉండేటట్టు, అలానే పెళ్ళైన తర్వాత సంతానం అంతా కూడా సవ్యంగా జరిగేటట్టు, ఇట్లా మనం వీటిని కన్సిడర్ చేసి ఫైనల్ చేస్తూ ఉన్నాం అనమాట.
సో క్యాలిక్యులేటర్స్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. ప్రైమరీగా ఇంకా నేను చాలా మ్యాథ్లు చూసాను, నా వల్ల కాదు అంటే ఇగో ఇవి, ఇక అవి దొరకట్లేదు ఎక్సెప్షన్స్ అనేవి తర్వాత మనం మాట్లాడుకుందాం. బట్ జాతక చక్ర విశ్లేషణకి ముఖ్యమైన విషయాలు మాత్రం మూడే మూడు. అవి గ్రహాలు, భావాలు, తర్వాత ఫైనల్గా టైం పీరియడ్ని జడ్జ్ చేయడం. టైం పీరియడ్కి దశ ఉంది, మనకి ప్రోగ్రెషన్స్ ఉన్నాయి, ప్లానటరీ పొజిషన్ స్ట్రెంత్కి మీనా2 నాడి ఉంది, నక్షత్రాలు సిగ్నిఫికెన్స్ ఉన్నాయి, తర్వాత మనకి వేదికలో చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. వీటన్నిటితోనే మనం జడ్జ్ చేసుకుంటాం. మనం డీప్గా వెళ్ళి అన్ని రకాల వర్గ చార్ట్లు చూసుకోవాల్సిన అవసరం లేదు. సో నవాంశ, దశాంశ సరిపోతుంది. అట్లనే నెక్స్ట్ ప్లానటరీ స్ట్రెంత్ నక్షత్ర జ్యోతిషం ద్వారా మనం వెతుకుతున్నాం కాబట్టి అది సరిపోతుంది. తర్వాత భావాన్ని ఫిక్స్డ్గా ముందే అనలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి అది సరిపోతుంది. స్టెప్ బై స్టెప్ ఎవ్రీ ఇయర్ అనలైజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసింది. ఇలా మనకు ఫైనల్గా కంక్లూషన్ రావడం జరిగింది. సో జాతక చక్రాలను అనలైజ్ చేయడానికి ఈ ముఖ్యమైన 3 విషయాలను మాత్రం మీరు మర్చిపోకండి. వాటికి సంబంధించిన ఏవైతే రెట్రోగ్రేషన్ కావచ్చు, లేదంటే నక్షత్ర జ్యోతిష్యం కావచ్చు, ఇంకా ఏదైనా కాన్సెప్ట్స్ ఉంటాయో అవన్నీ నేను డీటెయిల్డ్గా చెప్తాను. ఇవన్నిటిని కలిపి కూడా నేను కేస్ స్టడీస్ చేస్తాను. ఫర్దర్గా చేసే కేస్ స్టడీస్లో మనము వేదిక, వెస్టర్ను నాడి, మీనా2 నాడి, అట్టనే కేపీ అన్నిటిని కలుపుకొనే మనం వర్కౌట్ చేద్దాం. దానికి విడివిడిగా మళ్ళీ అప్రోచెస్ కూడా చెప్తాను. వెబ్సైట్లో కూడా హోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు డౌట్స్ ఉంటే ఫోరంలో మనం మాట్లాడుకుందాం, ఆర్వీఏ ఫోరంలో. వాటన్నిటికి కూడా చిన్న చిన్న షార్ట్స్లో ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మనము నాడీ ఆస్ట్రాలజీ గురించి, పరిహారాస్ గురించి, నా వ్యూ ఏంటిదనేది 1 by 1 తెలియజేద్దాం. రెట్రోగ్రెషన్ మీద 100 వీడియోలు వస్తాయి. మీనా2 నాడి మీద కూడా దాదాపు 100 వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో సూన్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.